హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ లిటిల్ వరల్డ్. ఈ వీడియోలో నేను చూపించబోయే కర్రీ ఆలూ టమాటో కర్రీ అండి. సింపుల్గా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. ఎవరైనా చేసుకోవచ్చండి 10 మినిట్స్లో. ముందుగా మనం బౌల్ తీసేసుకొని 2.5 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. పోపులోకి జీలకర్ర, ఆవాలు, 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చిలో కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల మనం కొంచెం ఆ పచ్చిదనం పోయి పచ్చిమిర్చి అనేది టేస్ట్ వస్తుందండి. సాల్టీగా అవుతాయి కర్రీలో తినేటప్పుడైనా, స్పైసీనెస్ అనేది తగ్గుద్ది. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేయాలండి. మనం 2-3-4 అయినా వేసుకోవచ్చండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి. నేనైతే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎంతైనా తీసుకోవచ్చు ఎవరైనా. ఆనియన్స్ అనేవి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మనం మూత పెట్టేయాలండి. కొద్దిగా అవి మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఉంచాలండి. కొంచెం ఆనియన్ ఎక్కువ వేగితే కూడా టేస్ట్ అనేది మారుద్దండి, కర్రీ బాగుంటుంది. కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకొని అలా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి ఎప్పుడు కర్రీ. ఆ పసుపు కూడా ఆయిల్లో కొద్దిగా వేగాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో ఒకసారి కొంచెం ఫ్రై అయినట్టయితే దాని ఫ్లేవర్ అనేది కొంచెం బాగుంటుంది, పచ్చిదనం అనేవి. నెక్స్ట్ మనం ఆలూస్ వేసుకోవాలండి. నేను 1 kg ఆలూస్ తీసుకున్నానండి. ఎప్పుడైనా ఆలూస్ కట్ చేసేటప్పుడు ఒక బౌల్లో సాల్ట్ వాటర్ అనేది పెట్టుకొని కట్ చేసిన పీసెస్ అందులో వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు ఆలూస్ అనేది ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు మనం కర్రీ చేసేంత వరకు అందులోనే ఉంచాలండి. అప్పుడు వెంటనే వేస్తే మనకి ఆలూస్ కూడా అలా ఫ్రెష్గా కనిపిస్తాయి. నేను అలానే ఉంచానండి, అందుకే నా ఆలూస్ అలా ఫ్రెష్గా ఉన్నాయి. లేకపోతే బ్లాక్ అయిపోతాయండి పక్కకు అలా నార్మల్గా కట్ చేసి పెట్టేస్తే. అప్పుడు కర్రీ కూడా బాగుండదండి. అలా ఒకసారి గరిటెతో కలుపుకుంటే కొంచెం పసుపు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కానీ, ఆనియన్స్ కానీ అన్నీ ఆలూకి పట్టేస్తాయండి. ఎప్పుడైనా టమాటోస్ ఫస్ట్ వేసుకోవద్దండి. ఫస్ట్ వేసుకోవడం వల్ల ఆ పులుపుకి ఆలు అనేది ఉడకదండి. ఎప్పుడైనా నెక్స్ట్ వేసుకోవాలి. ఫస్ట్ ఆలు వేసాకనే వేసుకోవాలి. ఎప్పుడైనా మనం ప్లేట్ ఒకటి తీసుకోవాలండి, ఎడ్జెస్ ఉన్న ప్లేట్, అది వాటర్ పోసి పెట్టాలండి. దాని మీద ఆలూస్ అనేది అప్పుడు మాడవండి. ఆ వాటర్ అనేది పడతాయండి, ఆవిరి వాటర్. కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలండి. ఎప్పుడైనా హాట్ వాటర్ పోయడం వల్ల మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. హాట్ వాటర్ ఎప్పుడైనా మనం ఏ కర్రీ చేసినా కానీ పక్కకి పెట్టుకోవాలండి. ఆ హాట్ వాటరే మిక్స్ చేయాలండి. మనం కూల్ వాటర్ మిక్స్ చేయదు, ఎందుకంటే కూల్ అండ్ హాట్ మిక్స్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది పోద్ది. ఎప్పుడైనా హాట్ కర్రీ హాట్ వాటర్ మిక్స్ అవ్వడం వల్ల టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. గమనించండి మీరైనా. ఆ కర్రీ అనేది చల్లారినట్టు అయింది. హాట్ వాటర్ అనేది టేస్ట్ని ఇస్తుందండి. ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి నేను 1 kg ఆలూస్కి. ఆలూస్ అన్నీ ఉడికాకనే మనం టమాటోస్ వేసుకోవాలండి, లేకపోతే ఉడకేయండి అంత త్వరగా. మీకు 10 మినిట్స్లో అవ్వదండి ఆ కర్రీ. ఒక 1 స్పూన్ కారం వేసుకోవాలండి, మనకు సరిపడంత. నేను పచ్చిమిర్చి ముందుగా వేసుకున్నాను కాబట్టి నేను ఓన్లీ 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి. జీలకర్ర మెంతుల పొడి ఎప్పుడైనా టమాటోస్ వేసుకున్నప్పుడు వేసుకోవాలంటే వెజ్ కర్రీస్లో అండి. కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. జీలకర్ర మెంతుల పొడి వల్ల ఏ కర్రీలో అయినా బాగుంటుందండి, అంటే వెజిటేబుల్ కర్రీస్కి అయితే టమాటో వేయడం వల్ల. అలా అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు టమాటోస్ అన్నీ అండ్ ఆలూస్ అన్నీ మిక్స్ అయిపోయాయండి. కొద్దిసేపు మళ్ళీ అలా కొన్ని వాటర్, అలా కర్రీ కన్సిస్టెన్సీ చూసి మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ నేను పెట్టిన ప్లేట్లో హాట్ వాటర్ ఉండడం వల్ల నేను అవి యాడ్ చేసుకుంటున్నానండి. అవి యాడ్ చేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కొద్దిగా మగ్గాక ఉడికేసాయండి ఆలూ టమాటోస్. అంతే అండి. లాస్ట్లో మనం
కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి, మంచి ఫ్లేవర్. లాస్ట్లో 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. ఎవరైనా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, కొంచెం స్పైసీనెస్ టేస్టీగా ఉండాలంటే. అంతే అండి, ఎంతో రుచికరమైన సింపుల్గా ఈజీగా అయిపోయి ఆలు టమాటో కర్రీ అండి. ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మా పిల్లలు అయితే చాలా బాగా తినేస్తారండి. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.